హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ అయితే కార్తీక పౌర్ణమి కదా, మీరు ఏ టెంపుల్కి వెళ్ళారు అనేది అయితే కామెంట్ చేసి చెప్పండి. సో ఇవాళైతే మేము సాయంత్రం టైంలో జ్వాలా తోరణం వెలిగిస్తారు కదా, దానికోసం అని చెప్పేసి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అవుదామని చెప్పేసి అనుకుంటున్న టైంకి ఏమైంది అంటే ఇంటి ముందు ముగ్గు పెట్టలేదన్నమాట. సో అందుకని చెప్పేసి హడావుడిగా నేనే ముగ్గు పెట్టేశాను, వచ్చి రాని ముగ్గుతో అనమాట. అండ్ తర్వాత ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఏం చేశానంటే వీడియో ఆన్ చేయకుండానే నేను గెట్ రెడీ విత్ మీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ నాది అయిపోయింది రెడీ అవ్వడం. ఇంకా లిప్స్టిక్, లిప్ బామ్ ఒక్కటే అనమాట పెట్టుకోవాల్సింది. నా సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అనిపిస్తుంది కొన్నిసార్లు. చాలా లేట్ అయిపోతుంది అండ్ ఇట్స్ నియర్లీ 6 o'clock అవుతుంది. 6 o'clock ఎగ్జాక్ట్గా మేము టెంపుల్లో ఉందామని చెప్పేసి అనుకున్నాం అనమాట. బట్ నా వల్లనే లేట్ అయిందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవ్రీ టైం నేనే ముందుంటాను, తొందరగా రెడీ అయిపోయి కూర్చుంటా అనమాట. అండ్ తర్వాత చిన్నగా మా వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. బట్ ఈసారి నేనే లేట్ చేశాను అనమాట. బికాస్ ఆఫ్ దిస్ వీడియో నేను మీ అందరికీ నా వీడియో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో అందుకని చెప్పేసి అయితే లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి నాకు ఎంత కోపం వస్తుందో, అసలు చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, నవ్వు కూడా వస్తుంది. బట్ ఏమీ చేయలేక ఎలాగో కలా రెడీ అయిపోయినా. అండ్ పక్క నుంచి మా అమ్మ నాన్న అయితే టైం అయిపోతుందని ఎవ్రీ టైం వాళ్ళు రిపీట్ చేస్తూనే ఉన్నారనమాట. సో ఇంకా నేను కూడా కన్ఫ్యూజన్లోనే రెడీ అయిపోయాను ఎలాగో కలా. అండ్ తర్వాత ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు కొంచెం పెద్దగా అనిపించాయి. అండ్ మా మమ్మీ సజెషన్ తీసుకుంటున్నాను ఇక్కడ. మమ్మీ నాకు ఏవి సెట్ అయ్యాయంటే మా అమ్మ ఏం చెప్పారంటే పెద్దవే బాగున్నాయని చెప్పారనమాట. మీకు ఏ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్ నాకు సూట్ అయింది అనిపించిందో కామెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ ఫైనల్గా అయితే ఇలాగైతే రెడీ అయిపోయాను. నాకు టైం అయిపోతుందని ప్రతిసారి చెప్తున్నారు అండ్ నేను ఇంకా అందుకని చెప్పేసి తొందరగా ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట. అండ్ అది జరిగింది ఇవాళ. మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? ఈసారి కార్తీక పౌర్ణమికి అయితే నేను ఇలా రెడీ అయిపోయాను. అండ్ టెంపుల్కి కూడా ఇంకా వెళ్ళిపోయామన్నమాట. మేము వెళ్ళిపోయేసరికి ఆల్మోస్ట్ అందరూ కూడా దీపాలు వెలిగించడం స్టార్ట్ చేశారనమాట. మేము వెళ్ళేసరికి 6:15 అలా అయితే అయిపోయింది టైము. అండ్ మాకైతే దీపం వెలిగించడానికి ప్లేస్ కూడా దొరకలేదు. ఇంకా సరే అని చెప్పేసి ఒక ఉసిరి చెట్టు కింద మాత్రం ప్లేస్ దొరికితే అక్కడైతే వెలిగించేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి గజస్తంభం దగ్గర అయితే మా అమ్మ నన్ను దీపం పెట్టమన్నారనమాట. అందుకని చెప్పేసి దీపం వెలిగిస్తున్నాను. అండ్ మీరు ఏ టెంపుల్కి వెళ్ళారు? మీరు ఏమైనా ఈసారి ఫేమస్ టెంపుల్స్కి వెళ్ళారా అనేది అయితే కామెంట్ చేయండి. మేము ఈసారి ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఏంటి అంటే ఇవాళ కార్తీక పౌర్ణమికి మేము కొన్ని అనుకున్నాము. మార్నింగ్ ఏమో 4 o'clock లేచి టెంపుల్కి వెళ్ళి దీపం వెలిగిద్దాం అనుకున్నాము. అండ్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఏదైనా టెంపుల్కి వెళ్ళి అక్కడే భోజనం చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే కార్తీక పౌర్ణమికి టెంపుల్స్లో భోజనం చేస్తే మంచిది కదా అని చెప్పేసి అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈవినింగ్ ఏమో ఇక్కడికి జ్వాలా తోరణం దగ్గరికి వద్దాం అనుకున్నాము. ఇది ఒక్కటే ఎలా ఒకలా సక్సెస్ఫుల్ చేసాము, కన్ఫామ్గా తప్పదని చెప్పేసి. మీ అందరికీ ఆల్రెడీ నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతే తెలుసు, మా అమ్మకి మైగ్రేన్ హెడేక్ అని చెప్పేసి. సో అమ్మకి హెడేక్ ఉండడం వల్ల మేము ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నామన్నమాట. అండ్ కార్తీక పౌర్ణమి నెక్స్ట్ డేనే మళ్ళీ మేము అమ్మకి చెకప్కి వెళ్తున్నాము గుంటూరు. అది నెక్స్ట్ షార్ట్లో కన్ఫామ్గా అప్లోడ్ చేస్తాను ఏం జరిగింది ఏంటి అనేది. అండ్ ఇక్కడైతే దండం పెట్టేసుకొని శివయ్యని కూడా మంచిగా దర్శించుకున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే ఇలా చూడండి లైన్గా దీపాలు పెట్టారు. ఎన్ని దీపాలు ఉన్నాయో తెలీదు. అండ్ ఇక్కడ జ్వాలా తోరణంకి అయితే అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారనమాట. అండ్ అక్కడ కన్ఫామ్గా కళ్యాణం అది చేస్తున్నారు స్వామికి. ఆ కళ్యాణం అయిపోయిన వెంటనే ఇక్కడ మనకి జ్వాలా తోరణం అనేది చేస్తారంట. అండ్ ఎప్పుడు కూడా కళ్యాణం 1 hour చేసేవాళ్ళు. ఈసారి 15 minutesలోనే కళ్యాణం చేసేసారు దేవుడికి. టైము మంచిగా లేదంట, ఎందుకంటే జ్వాలా తోరణం వెలిగించాల్సిన టైము ఎగ్జాక్ట్గానే చేయాలి. తర్వాత మంచిగా లేదని ఎవరో చెప్పారు పక్కన ఉన్న వాళ్ళు. సో అందుకని చెప్పేసి ఇంకా 15 minutesలో అయిపోయింది. అండ్ అయిపోయిన తర్వాత ఇంకా వెలిగిస్తున్నారనమాట. మీరు జ్వాలా తోరణం కింద నుంచి నడిచారా అనేది కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే కొన్ని రీల్స్లో చూస్తున్నాను జ్వాలా తోరణం నుంచి నడిస్తే ఏవో పాపాలు పోతాయి అవి ఇవి అని చెప్పేసి. బట్ మా టెంపుల్లో కన్ఫర్మ్గా అవన్నీ ఎంకరేజ్ చేయరు, ఎందుకంటే అవన్నీ మీద పడతాయని చెప్పేసి. అందుకని చెప్పేసి నాకు ఆ డౌట్ ఉంది, ఎప్పటి నుంచో అడుగుదామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇవాళైతే ఈ వీడియోతో అడిగేశానమాట. ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే కన్ఫర్మ్గా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రిషష్టి వ్లాగ్స్. అండ్ అక్కడ నుంచి అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అండ్ ఎందుకు అంటే ఇక్కడ ఇవాళ స్పెషల్గా స్వామివారికి ఉయ్యాల తయారు చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా దీపాలు అయితే వెలిగించారనమాట.
ఇవాళ కార్తీక పౌర్ణమి అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.